ఈరోజు నెల్లూరు కలెక్టరేట్లో గ్రీవెన్స్ సెల్కి కలెక్టర్ గారు, ఎస్పీ గారు, మున్సిపల్ కమిషనర్ గారు మరియు వాళ్ళ యొక్క సిబ్బంది అంతా ఉన్నారు. ఇప్పుడు దాదాపు ఒక 50 దాకా రిప్రజెంటేషన్స్ ఇచ్చారు. వాటిలో కొన్ని యాక్చువల్గా స్పాట్గా సాల్వ్ చేయటం జరిగింది, కొన్ని వెరిఫై చేసి సాల్వ్ చేయాల్సి ఉండి అది కూడా యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. డిపార్ట్మెంట్ వాళ్ళు వెరిఫై చేస్తున్నారు. కొన్ని రిప్రజెంటేషన్స్ రాష్ట్ర స్థాయిలో డెసిషన్ తీసుకోవాల్సినవి, కొన్ని వాళ్ళు అడిగిన వాటిలో క్యాబినెట్ లెవెల్లో డెసిషన్స్ తీసుకోవాల్సినవి, వాటిని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చిన వాటిలో ఎక్కువగా ఈ యొక్క రెవెన్యూ సైట్స్ డిస్ప్యూట్స్ అవి వచ్చినాయి. టౌన్ ప్లాన్కి సంబంధించి కొన్ని వస్తే యాక్చువల్గా కమిషనర్ గారు ఇమీడియట్గా అవి సాల్వ్ చేస్తున్నారు. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక కేసు వచ్చింది. ఎస్పీ గారు ఇమీడియట్గా వాళ్ళతో మాట్లాడటం, ఇమీడియట్గా దాన్ని కేసు ఫైల్ చేసి వాళ్ళు పిలిచి మాట్లాడి యాక్చువల్గా డిస్కస్ చేస్తారన్నారు. అందువల్ల ఎంతమంది వచ్చినా ఎన్ని గంటలైనా ఇవాళ అన్నీ తీసుకొని సమస్యలు తీర్చటం, అప్లికేషన్ తీసుకోవడం కాదు, ఇక్కడ స్పాంటేనియస్గా చేయగలిగిన చేయటం, లేదు ఏదైనా డిస్కస్ చేసి చేయాలంటే చేయటం, లేదా రాష్ట్ర స్థాయిలో ఏదైనా చేయాలంటే సీఎం గారి దృష్టి తీసుకుని చేయటం జరుగుతుంది. ఇది కలెక్టర్ గారికి, పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా చెప్పాను, మీరు కూడా ఉంటే స్పాంటేనియస్గా అవుతాయని వాళ్ళు కూడా ఉన్నారు. ఉన్నందువల్ల మెజారిటీ స్పాంటేనియస్గా తీసుకుంటున్నాం. దీనివల్ల ప్రజలకి సౌకర్యం. ఈ సిస్టమ్ని కంటిన్యూ చేస్తాం. 10 రోజులకు ఒకసారో 15 రోజులకు ఒకసారో ఈ సిస్టమ్ని ప్రజల సమస్యలను తీర్చడం కంటిన్యూ చేయడం జరుగుతుంది.